హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కంపెనీ, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. ఇది ఎగ్జామ్స్ టైం. 10th క్లాస్, ఇంటర్మీడియట్, అదేవిధంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇప్పుడు వరుస పెట్టున్నాయి ఈ 2 months. కాబట్టి ఈ పర్టికులర్ టైంలో మనకి చదువుకునేటప్పుడు నిద్ర అనేటువంటి ఒక సమస్య మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట. సో మనం అలర్ట్గా ఉండి ఎలా చదువుకోవాలి, ఈ నిద్ర రాకుండా ఉండేదానికి మనం చదువుకునేటప్పుడు తీసుకోవాల్సినటువంటి కొన్ని టెక్నిక్స్ నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటానండి. సో దీనికి ఈ నిద్ర రాకుండా ఉండటం కోసం మనము వాడేటువంటి ఒక టెక్నిక్ వచ్చేసి రెయిన్బో టెక్నిక్ అనేదాన్ని ఒకదాన్ని వాడతాం. సో టు రిమెంబర్ అనమాట. ఇది రెయిన్బో అనేది ఒక అబ్రివేషన్ లాగా పెట్టుకొని మనము దీంట్లో ఒక 7 రకాలైనటువంటి టెక్నిక్స్ని మనం ఈ నిద్ర నుంచి అవాయిడ్ చేసుకోవడం కోసం మనం వాడతాం అనమాట. ఇందులో మొట్టమొదటి టెక్నిక్ వచ్చేసి ఆర్ అంటే రీడ్ అవుట్ లౌడ్. ఏదైనా సరే మనము చదువుకునేటప్పుడు పెద్దగా చదవండి, సౌండ్ చేస్తూ చదవండి. దీనివల్ల ఏమవుతుందంటే మనం కంటితో చూస్తూ ఉంటాము, ఆ సిగ్నల్ ఆల్రెడీ బ్రెయిన్కి పోతూ ఉంటుంది. అదేవిధంగా మనము గట్టిగా చదవటం వల్ల ఆ సౌండ్ వైబ్రేషన్ కూడా మైండ్కి చేరి మైండ్ అనేది అలర్ట్గా ఉంటుంది. సో ఇది ఆర్ అంటే ఇది ఫస్ట్ టెక్నిక్, నిద్రని అవాయిడ్ చేయడం కోసం. ఇక రెండో టెక్నిక్ వచ్చేసి అవాయిడ్ హెవీ మీల్స్. చాలామంది ఏం చేస్తారంటే మమ్మీ చేసి పెట్టినటువంటి కర్రీ వేసుకొని మంచిగా పుష్టిగా తినేసి ప్రశాంతంగా చదవదామని కూర్చుంటారు. ఎప్పుడైతే పొట్ట ఫుల్గా ఉంటుందో మన బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం కూడా ఆ మీల్స్ డైజెషన్ కోసం వెళ్ళిపోతుంది, మైండ్ నిద్ర వచ్చేస్తుంది. కాబట్టి హెవీ మీల్స్ని అవాయిడ్ చేయండి. స్టడీ అవర్స్ ఉన్నప్పుడు హెవీ మీల్స్ని అవాయిడ్ చేయండి. మీరు స్మాల్ పోర్షన్స్లో 3-4 times తినండి తప్ప ఒకటేసారి మాత్రం హెవీ మీల్స్ తినొద్దు. అలా తింటే మనకి నిద్ర వచ్చేస్తుంది. ఇంకొకటి నాన్ వెజ్, ఏదైతే లేట్ డైజెషన్ ప్రాసెస్ కలిగినటువంటి బిర్యానీస్ కానీ అదేవిధంగా మటన్ కానీ ఇటువంటి మనం అవాయిడ్ చేస్తే మనకు ఆ నిద్ర అనేది రాకుండా ఉంటుంది. సో థర్డ్ టెక్నిక్ వచ్చేసి ఇంటర్వల్స్ అండి. అంటే ఇంటర్వల్స్. ఈ ఇంటర్వల్స్ ఏంటంటే మనిషి యొక్క కాన్సన్ట్రేషన్ పీరియడ్ ఎప్పుడు కూడా ఒక సబ్జెక్ట్ మీద 45 minutes వరకు ఉంటుంది. సో ఒక 45 minutes చదివిన తర్వాత ఒక 10-15 minutes బ్రేక్ తీసుకోండి. మీరు కొద్దిసేపు అటు ఇటు తిరిగేసి వచ్చేసి మళ్ళీ కూర్చోండి. అట్లా ఒక 2-3 hours చదివేశారు, ఆల్రెడీ కొంత టైర్డ్గా ఉంది, ఒక 15 minutes 20 minutes జస్ట్ అట్లా కళ్ళు మూసుకొని మీరు ఉంటే సరిపోతుంది అనమాట. దాన్ని నాపింగ్ అని అంటాం. నాపింగ్ అంటే కోడి నిద్ర అంటాం కదా. సో అట్లా మనం ఒక 2-3 hours ఒకసారి నాపింగ్ తీసుకోవచ్చు. ఇంకా ఫిఫ్త్ టెక్నిక్ వచ్చేసి మనం చదువుకునేటప్పుడు ఎప్పుడు కూడా చాలామంది ప్రశాంతంగా తింటారు, పోయి బెడ్ మీద బుక్ తీసుకొని ఇట్లా ముందు పెట్టుకొని చదువుకుంటూ ఉంటారు అనమాట. సో అట్లా ముందు బుక్ పెట్టుకోగానే మంచిగా కంఫర్టబుల్ పొజిషన్, బాడీకి అర్థమవుతుంది వీడి నిద్రకు వచ్చేసాడని చెప్పేసి. అందుకని బుక్ మనం ఇటు చూస్తూనే మొహం మీద బుక్ పెట్టేసుకొని ప్రశాంతంగా నిద్రపోతాం. అందువల్ల ఎప్పుడు కూడా మనం చదువుకునేటప్పుడు అప్రైట్ పొజిషన్లో చైర్లో కూర్చొని చదువుకోవాలి. బెడ్ మీద మాత్రం, సోఫాలో మాత్రం కూర్చొని చదవకూడదు. సో ఇది ఒక 5వ సూత్రం. అదేవిధంగా ఆర్గనైజ్ యువర్ స్టడీస్. అంటే ఆర్గనైజ్ యువర్ స్టడీస్ అంటే మీరు ఏం చదవాలనుకున్న దాన్ని ఒక ఐడియాలో చేసుకొని దానికి సంబంధించినటువంటి బుక్స్ అన్ని కూడా ఒక ఆర్గనైజర్గా పెట్టుకోవాలి. ఫస్ట్ హార్డ్ చాప్టర్స్, తర్వాత అదేవిధంగా ఈజీగా ఉన్నటువంటి చాప్టర్స్ ఇటువంటివి పెట్టుకొని మనము బాగా ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు హార్డ్ బుక్స్ చదవాలి, హార్డ్ టాపిక్స్ చదవాలి. అదేవిధంగా నిద్ర వస్తున్న టయానికి మళ్ళీ ఈజీ బుక్స్ కానీ వెళ్ళినట్లయితే మన బ్రెయిన్ మళ్ళీ అలర్ట్ అవుతుంది. బ్రెయిన్ అలర్ట్ అయిన తర్వాత మళ్ళీ హార్డ్ బుక్స్ మనం చదవచ్చు. ఇది రూల్ నెంబర్ 6. రూల్ నెంబర్ 7 వచ్చేసి, ఇప్పుడు సపోజ్ పొజిషన్ మన ఇంట్లో ఒక 3 bedrooms ఉన్నాయి, ఒక బాల్కనీ ఉంది, లేకపోతే హాల్ ఉంది. సో మీరు ఈ యొక్క పొజిషన్స్ని ఎవ్రీ 45 minutes కానీ లేకపోతే ఎవ్రీ 2 hours ఒకసారి కానీ మీరు చైర్ని మార్చేసుకోండి. అంటే లొకేషన్, ఒకసారి బాల్కనీలో కూర్చొని చదువుకోండి, ఒకసారి మీ బెడ్రూమ్లో కూర్చొని స్టడీ టేబుల్ దగ్గర చదువుకోండి, ఒకసారి టీవీ అన్ని బంద్ చేయమని చెప్పేసి ఆ టీవీ రూమ్లో కూర్చొని చదువుకోండి. ఇట్లా మీకు ఎన్నైతే అవకాశాలు ఉన్నాయో, లేకపోతే మీ ఇంటి ఎదురుగా గార్డెన్ ఉంది, గార్డెన్లో కూర్చొని చదువుకోండి. ఇట్లా లొకేషన్ మార్చడం వల్ల బ్రెయిన్ అలర్ట్గా ఉండి మీకు నిద్ర అనేది రాదు. ఈ 7 సూత్రాలను పాటించినట్లయితే మీరు ఎగ్జామ్స్ ఎంచక్కా రాయగలరు, నిద్ర లేకుండా ప్రశాంతంగా మీరు ఎక్కువసేపు చదువుకునే దానికి మీకు అవకాశం ఉంటుంది. సో ఇటువంటి వినూత్నమైనటువంటి మీకు సలహాల కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.